లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి రోడ్డు మీద. ఎక్కడ దాడులు చేస్తారో, ఎటు నుంచి ఎవరు వచ్చి దాడులు చేస్తారో. అలాగే చాలా దాడులు జరిగినాయి, చాలా కేసులు పెట్టారు, హత్యలు కూడా జరిగినాయి. కాకపోతే దీని అంతటికీ కారణం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు జనసేన నాయకులు కూడా మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ముందుకొస్తున్నారా? జనసేన నేతలు కూడా, జన సైనికులు కూడా వైసీపీ నాయకుల మీద దాడులు మొదలు పెట్టేశారా? దానికి నిదర్శనం మొదటి ఉదంతం ఒక రకంగా, అంటే జనసేన నాయకులు చేస్తుంది ఓపెన్గా బయటకు వచ్చింది. పేర్ని నాని మీద జరిగిన దాడి, పేర్ని నాని కాన్వాయ్ మీద జరిగిన దాడి. గుడివాడ ఆయన వస్తే అక్కడ శివాజీ అని ఆయన సన్నిహితులను కలుసుకోవడానికి వస్తే అక్కడ జనసేన నాయకులు అడ్డుకోవడం, ఆయన్ని ఓపెన్గా పోలీసుల ముందే మీరు కేసులు పెట్టుకోండి, మేము దాడులు చేస్తాం అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. కానీ ఏం జరుగుతుంది? జనసేన అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇటువంటి వాటికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు అనేది. ఇక్కడ క్రమశిక్షణ తప్పుతున్నారా జన సైనికులు, లేదంటే తెలుగుదేశం పార్టీ కంటే మేమే ఎక్కువ చూపించుకోవాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఈ ఇద్దరి దాడి తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు రాకూడదా, వస్తే పరుగులు తీయాల్సిందే? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మొన్నటి వరకు జనసేన ఎందులోనే ఎక్కడ కనబడలేదని మనం కూడా అప్పుడు అనుకున్నాం. జనసేన సైలెంట్గానే ఉంది, చాలా క్రమశిక్షణగా ఉన్నారు, వాళ్ళు ఎవరు జోలికి రావట్లేదని. కానీ పేరు నాని గారి మీద జరిగిన దాడి చూస్తే ఏమనుకోవాలి? లోకల్ లీడర్ దాన్ని ఏమంటారు, రికగ్నైజేషన్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. అంతేనా? గుర్తింపు సమస్య కారణంగా చేసిన దాడిలాగా ఉంది. అంతేనా? వీళ్ళు కూడా కసితో రగిలిపోతున్నారేమో, ఎస్పెషల్లీ పేరు నాని గారు. బేసిక్గా సాధారణంగా ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది. అలాగే ప్రతి జనసేన కార్యకర్తకి జగన్ అంటే మండిపోతూ ఉంటుంది. అది వాళ్ళిద్దరూ వ్యక్తిగత శత్రుత్వం కింద మార్చేశాడు పవన్ కళ్యాణ్. వాస్తవంగా వీళ్ళిద్దరు ఏమి రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులు కాదు. కాకపోతే క్రమంగా ఎట్లా అయిపోయిందంటే వ్యక్తిగత ద్వేషుల కిందన ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్లో ఒక వర్గానికి పవన్ కళ్యాణ్, ఒక వర్గానికి జగన్ అన్నటువంటి తరహాలో అనవసరమైన స్టేజ్కి తీసుకెళ్లారు. అయినా కూడా నాయకులిద్దరూ కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు దాడులు చేసుకోవడానికి ప్రోత్సహించే రకాలు కాదు. ఇక్కడ నిన్న జరిగినటువంటి దాడి పవన్ కళ్యాణ్కి ఇష్టపడి జరిగింది కాదు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడని కూడా నేను అనుకోను. అంటే పవన్ కళ్యాణ్ తెలిసి జరిగింది కూడా కాదు, తెలిస్తే అంగీకరిస్తాడని కూడా నేను అనుకోను. ఈవెన్ అది జరిగిందని చెప్పేసి జగన్ అన్నట్టు గనక నాకు మా వాళ్ళకి బీపీలు వస్తే టైప్ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. కాబట్టి అందులో జెన్యూనిటీ ఉంది. బేసిక్గా అతను అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి చాలా చోట్ల వస్తుంది. ఎందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి గెలిచిన చోట్లల్లా కూడా జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు డామినేటింగ్ రోల్ వాళ్ళే చేస్తారు. కలుపుకు వెళ్ళేటటువంటిది ఎన్నికల ముందు ఉంటుంది, కానీ కలుపుకి ఆ తర్వాత ఎవడు కలుపుకుంటాడు? రూపాయి వచ్చే చోటో, లేకపోతే అధికారాన్ని చలాయించే చోటో తనతో సమానంగా ఇంకోటికి పవర్ ఎందుకు ఇస్తాడు? ఎవడు? ఈవెన్ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళే డామినేషన్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది స్ట్రగుల్ చేయగలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నిన్న పరిటాల శ్రీరాము, సత్యకుమార్ యాదవ్ని ఏం మాట్లాడాడు, అట్లాగే ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది మేము చెప్పుకున్నోడే అధికారి అవుతాడు, మేమే ఇన్ఛార్జ్ ఇక్కడ నడిపించేది అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ. అలాంటి వ్యవహారంలో ఏమైపోతుందంటే వీళ్ళ ఉనికి సమస్య అవుతుంది. ఇప్పుడేం పవన్ కళ్యాణ్ ఏమో ప్యూర్ లాయలిస్ట్, ఆయన సంపూర్ణ మద్దతుదారు. పవన్ కళ్యాణ్నే చంద్రబాబు గారు నిందించే రోజు దాకా కూడా ఆయన ఏం మాట్లాడు, అప్పటిదాకా కూడా. ఈవెన్ ఈ దఫా అట్లా మాట్లాడినా కూడా పొరపాటు మాట్లాడి ఉంటారులే అనేటంతటి ఓ రకంగా వైసీపీ వాళ్ళు ఏమో బానిసత్వం అంటారు, తెలుగుదేశం వాళ్ళేమో లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞత అంటారు, జనసేన వాళ్ళేమో మా వాడు నిజాయితీతో నిబద్ధతతో ఆలోచిస్తాడు కాబట్టి నిజాయితీగా చేస్తాను పని అంటాడు. కాబట్టి ఎవరి వాదన ఎట్లున్నా ఇప్పుడు జనసేన వాళ్ళని ఏం అడగద్దని ఆయనే చెప్పాడు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దని ఆయనే చెప్పాడు, తెలుగుదేశం గురించి ఏదైనా మాట్లాడితే నా పార్టీ నుంచి పంపించేస్తాను, గెంటేస్తానని ఆయనే చెప్పాడు. ఈ మాటలు ఏవి కూడా చంద్రబాబు తెలుగుదేశం నాయకులకి చెప్పలే. అంటే ఏంటి, తెలుగుదేశం అనే ఒక పార్టీ ఉంటుంది, జనసేన అనే ఒక పార్టీ ఉంటుంది. జనసేన మీన్స్ తెలుగుదేశం మద్దతుదారు అంతే. ఇక ఇందులో నో డౌట్. ఇందులో రాజకీయ పరంగా మనం కూటమి ప్రభుత్వం ఇవన్నీ కాన్సెప్ట్ ఉంటది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం నీ పట్ల విధేయంగా ఉన్నా లేకపోయినా నువ్వు గెలిచిన చోట
నువ్వు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పట్ల విధేయత ఉండాలి. ఎందుకంటే మన పెద్దన్న కూటమిలో ఆయన పెద్దన్న, అంతే. పెద్దన్న తప్పు జరిగినా పెద్దన్న వల్ల ఏం జరిగినా మీరేం మాట్లాడడానికి వీల్లేదు. యూ షుడ్ లాయల్ లైక్ మీ, నాలాగానే మీరు కూడా విధేయంగా ఉండి తీరాల్సిందే. ఎప్పుడు కనబడ్డా సరే చంద్రబాబు గారు మంచి పాలకుడు, ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను, ఇదిగో ఈ టాపిక్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, నేను పర్యావరణ ప్రేమికుడిని, నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు, లేకపోతే నేను అటవీ ప్రేమికుడిని కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు, నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు గారి దగ్గర, భవిష్యత్తులో బాబు గారు అంత పెద్దోడిని అవుతాను అంటే ఇంకా వీళ్ళు ఎందుకు అనవసరంగా? అంటే బాబు గారికి విధేయంగా ఉండాలనుకోవడం, ఆయనలాగా ఉండాలని తప్పేం లేదు. కానీ అదే టైంలో జగన్ మీద అదే ద్వేషం ఇంకా కంటిన్యూ అవుతుందా? అధికారంలోకి రాకముందు అంటే ఓకే, వచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారేమో కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా ఏం మాట్లాడట్లేదు కదా. కానీ జన సైనికులు వీళ్ళ కార్యకర్తలు మాత్రం ఎందుకు? ఇప్పుడు రాజకీయం చేసేవాడికి ఏదో ఒక టాపిక్ కావాలి ప్రమోట్ కావడానికి. ఇప్పుడు ఇదివరకు జగన్ వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు కాబట్టి పబ్లిసిటీ వచ్చేది పేపర్లో, టీవీలో. ఇప్పుడు జగన్ వాళ్ళ మీదకి వెళ్తే గొడవలు ఏమో వస్తుంది పబ్లిసిటీ. ఇదే ఇప్పుడు ఇదే తెలుగుదేశం మీదకి వెళ్తే ఎట్లా వస్తుంది? అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అప్పుడు వెళ్ళారు, ప్రతిపక్షంగా. ఇప్పుడు అధికార పక్షం మీదకి వెళ్ళలేరు కదా, మీరు లాయల్ గా ఉన్నప్పుడు. అయినా ప్రతిపక్షం మీదకి వెళ్ళాలా, ఏదో ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ కూడా పేరుని అని సాధారణంగా విమర్శిస్తుంటాడు. అతనేం దుర్భాషలాడు, ఏంటి పవన్ గారు అని అడుగుతుంటాడు. కాబట్టి అది నచ్చలేదు. మా వాడిని నువ్వు ఎట్ట అంటావు, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు కాపువే నేను కాపువే, నిన్ను కొట్టే నువ్వు, మా వాడిని అనే అధికారం ఉంటే నిన్ను కొట్టే అధికారం నాకుంది. ఇదేంటి అంటే గుడివాడలో రాము వచ్చాడు, ఎనిగండ్ల రాము. ఇక్కడ ఇతను జనసేన లోకల్, ఇతనికి అవకాశం వస్తుంది అనుకున్నాడు, అవలేదు. ఇప్పుడు గుర్తింపు పొందాలి అంటే ఏదో ఒకటి చేయాలి. టాపిక్ పేరు నాని వచ్చాడు కాబట్టి ఒకసారి కొట్టి చూపెడదాం, గుర్తుంటది కదా. అప్పుడు చంద్రబాబు కూడా గుర్తుంటది కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరు నాని మీద దాడి చేశాడంటే. వాళ్ళని మానసిక సంతృప్తి పరిస్తే వీరుడు కింద చరిత్రలో బడచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనని గుర్తించి, అభినందించి, అభిమానించి, ప్రేమించి, ఆ తర్వాత రేపు పొద్దున్న నామినేటెడ్ పోస్టుల్లో తన పేరు ఏమన్నా సజెస్ట్ చేస్తారని ఏమన్నా ఫీల్ అయ్యి ఉండొచ్చు. టీడీపీ నేతల దాడులతో పోలిస్తే మేము ఒక ఆకు ఎక్కువే తిన్నాం అన్నట్టుగా, అంటే వాళ్ళు రోడ్డు మీద పోలీసులు పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి, మేము ఎక్కడే ఉంటాం, మేము కొడతాం, మేము దాడి చేస్తాం, ఓపెన్గా వాళ్ళు మాట్లాడడం. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, లేదంటే పేరు నాని మీద ఆ ద్వేషం, ఆ కసి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోకూడదు. నేను చెప్తుంది అదే, పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు కొడితే అయిపోయింది, ఇప్పుడు కొట్టారు, పగల కొట్టారు పోలీసులు అంటే అదేంటి వాళ్ళ లెక్కన నిరసన అంతే. అదే సందర్భంలో ఇప్పుడు ఎవరినైనా కొట్టచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్. పైగా మేము అధికారంలో ఉన్నాం, మా నాయకుడు డిప్యూటీ సీఎం అనేది చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్ లో మీ నాయకుడు సీఎం కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకోళ్ళని కొట్టమనే అధికారం అయితే ఇవ్వలేదు కదా. పోలీసులకి ఓ భయం ఉంది, ఇదివరకటికి మళ్ళీ లేదు వ్యవస్థ. ఇదివరకు వైసీపీ వాళ్ళు 20% డిస్టర్బ్ చేస్తే వీళ్ళు 80% డిస్టర్బ్ చేశారు. నిజాయితీ పరులని ఇప్పుడు ఒక 20% లెక్కేసుకోవాల్సి వస్తుంది. మిగతాదంతా ఆ పార్టీ లాయలిస్ట్ లో, ఈ పార్టీ లాయలిస్ట్ లో తయారవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం లాయలిస్ట్ అయిన అధికారులు అయి ఉంటారు పోలీసులు, వాళ్ళు అందుకని చెప్పేసి నువ్వు తెలుగుదేశం వాడివి కాబట్టి నువ్వు నన్ను ఆపడానికి లేదని చెప్తున్నట్ట, లేదా జగన్కి వ్యతిరేకంగా నేను చూసారు ఎంత పెద్ద చేశానో అందరు అటెన్షన్ డైవర్షన్ కోసం చేసి ఉండొచ్చు. బేసిక్ గా నామినేటెడ్ పదవులకు పేర్లు ఇస్తున్న రోజుల్లో గుర్తింపు కోసమైనా చేసి ఉండొచ్చు. రేపు పొద్దున్న నామినేటెడ్ పదవి తనకు వచ్చింది అనుకోండి, ఇతను కొట్టిన దానికి ఒక ప్రతిఫలం దక్కింది అంతే. అట్లాగే ఇప్పుడు ఆయన చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోగి రమేష్ మంత్రి పదవి వల్ల అట్లాంటి గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. ఒక వ్యూహం ప్రకారం ఫైర్ బ్రాండ్లను టార్గెట్ చేస్తున్నారా అన్ని పార్టీలు కలిసి? ఇప్పుడు అందులోకి జనసేన కూడా వచ్చిందని అనుకోవచ్చా? మన జోగి రమేష్ కానీ ఇప్పుడు పేరు నాని కానీ. తెలుగుదేశం ఏం వ్యూహం ప్రకారం ఒక ఫైర్ బ్రాండ్లు ఏంటి, అందరినీ కొట్టారు, దొరికినట్టు కొట్టారు. కాబట్టి ఇప్పుడు దారికి వచ్చింది, కొంచెం కంట్రోల్ అయింది చంద్రబాబు గారు గట్టిగా చెప్పిన తర్వాత. ఎందుకంటే దానివల్ల గ్రామాల కక్షలు పెరిగిపోతే రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అయితే ఏమవుతుంది, అందుకని ఆపారు. వీళ్ళు ఏంటంటే కొంచెం ఊబిసిపోయినటువంటి వ్యవహారాలు ఉంటుంటాయి, ఇట్లాంటి వాళ్ళ మాటలు కానీ గొడవలు కానీ. నువ్వు విమర్శించాడు, ఇప్పుడు అలకనైతే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదే జగన్ ఎన్నిసార్లు విమర్శించాలా, లేదా జగన్ ని జనసేన నాయకులు ఎంతమంది విమర్శించారు? అంటే ఈయన ఏంటంటే అప్పుడు మెయిన్ బాగా గుర్తొచ్చి చెప్పు పట్టుకొని చూపించడం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపితే ఈయన 2 చెప్పులు పట్టి చూపించడం, అప్పటి నుంచి వీళ్ళు బాగా కష్టం రగిలిపోతున్నారు. ఇప్పుడు అదే దాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆ ఛాన్స్ కోసం ఎదురు చూసారు. చెప్పు చూపించి హక్కున్నప్పుడు అవతల వాళ్ళకి 2 చెప్పులు ఏంది 4 చెప్పులు చూపెడతారు. నీకుంటే అవతలడికి చెప్పు చూపించి హక్కు ఉంటది. ఇదేం గాంధీ గారి కాలం కాదు కదా, ఓ చెంప కొడతా 2 చెంప చూపించడానికి. ఎదురోడికి ఆలోచన రాముందు 2 చెంపలు పాల్గొట్టే రోజులు. కాబట్టి అది నీకు రాజకీయంగా వాళ్ళిద్దరు చూసుకుంటారు. నీకు అది తేడా అనిపించింది, లీగల్ గా ఈ కేసు
చెప్పు చూపించడం తప్పని, ఆయన 2 చెప్పులు చూపించడం తప్పంటే 1 చెప్పు చూపించడం తప్పంటారు ఇది కూడా. కాబట్టి ఏం చేయలేవు కదా, అవతలోడు చూపెట్టడానికి లేదు. మా నాయకుడు దేవుడు, మా నాయకుడు తిడితే పడాలా, కొడితే కొట్టించుకోవాలా, గిల్లితే గిల్లించుకోవాలనేది ప్రకాష్ రాజ్ సినిమా డైలాగ్ ఏం కాదు కదా, లైఫ్ నడుస్తుంటది అంతే. అంటే ప్రతీకార రాజకీయంలో మేమేం తక్కువ తినలేదని జనసేన నేతలు చూపించుకుంటుంటే దాని మీద సైలెంట్ గా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? అంత పెద్ద ప్రతీకార రాజకీయం అనుకోను. మేబీ దాన్ని ఏమంటారంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం కోసం చేసి ఉండాలి. ఎట్లాగ లోకల్గా వచ్చాడు కదా, కాసేపు పబ్లిసిటీ వస్తుంది, మా నాయకుడు నోటీసులో పడి ఉంటుందని. ఇది పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన మనస్తత్వం నేను అనుకోను. భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి, పవన్ కళ్యాణ్ ప్రోత్సహించింది అవుతుంది, భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్స్ కథలు వేరేగా వస్తాయి. కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు బయట తిరగాలంటే టీడీపీ కాదు జనసేన నాయకులను చూసినా భయపడాల్సిన పరిస్థితి. నాకు తెలిసి వాళ్ళు భయపడుతున్నారని నేను అనుకోవట్లేదు. ఎవడికాడు దర్జాగా తిరుగుతున్నారు. మొదట్లో కొంచెం కింద స్థాయిలో నాయకులు భయపడ్డారు, కానీ ఎప్పుడైతే క్రమంగా సిచ్యుయేషన్ పబ్లిక్ క్లారిటీ వచ్చిందో, పబ్లిక్ ఏమి ఆ తన్నలాన్ని సమర్థించారు. కానీ దాడులు అయితే ఆపలేకపోతున్నారు కదా, ఆగట్లేదు కదా. ఏం చేస్తారు, రెడీలో కూర్చోవాలి ఏంది వాళ్ళు. ఇవాళ ఎన్ని కార్లు పగిలితే రేపు పొద్దున ఎన్ని కార్లు పగిలితే అనేంటి, నువ్వు 10 కొట్టావంటే రేపు పొద్దున 100 కొడతారు. నువ్వు 1 తలకాయ బాలు కొడతా, వాళ్ళు 100 బాలు కొడతారు. నువ్వు ఇవాళ చేసే ప్రతి చర్యకి వేర్ దెర్ ఇస్ యాక్షన్, దేర్ మస్ట్ బి రియాక్షన్. మధ్యలో అధికారులు చూస్తూ ఉండాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో అసమర్థతలోకి వచ్చేసారు కదా, వాళ్ళు ఇప్పుడు అటో ఇటో తాబేదారులుగా పనిచేయాలి తప్పించి పోలీస్ పనిచేయడు, ప్రభుత్వ యంత్రాంగంగా పనిచేయట్లేదు. ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలుగానే పనిచేయాలి. కాబట్టి మనం ప్రస్తుతం ఏంటంటే ఒక మాఫియా రాజ్యంలో, అంటే విదేశాల్లో ఉంటుంటాయి, చైనా, ఉత్తర కొరియా, వీటిలో అధికారంలో ఎవడైతే ఉంటాడో వాడు చెప్పిందే రాజ్యం, వాడు చేసిందే వేదం. రష్యా గాని వీటిలో ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని బతకనీయరు. ఇందులో వ్యవస్థలు కూడా భాగం అవుతాయి. అది ఇక్కడ కూడా జరుగుతుంది. రైట్ చూద్దాం. వైసీపీ నేతలు ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందా? జనసేన నేతలను కూడా చూసి పేరు నాని గారి మీద జరిగిన దాన్ని ఎలా చూడాలి? దీని మీద ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా, మాట్లాడతారా, కంట్రోల్ చేస్తారా, లేదంటే ఇలా వదిలేస్తే ఇంకా భయపడాల్సిన పరిస్థితి అయినా వైసీపీ ముందు ఉందా? చూద్దాం ఏం జరుగుతుంది.